కార్తాయ ప్రతిబోభిత భగవత నారా మీకు అర్థమైంది అనుకుంటా ఎవరి మీద రోస్ట్ చేస్తున్నాం. వీళ్ళు కన్వర్ట్ అవ్వడం పక్కన పెట్టి ప్రభువుని కన్వర్ట్ చేస్తున్న కొండ గొర్రెల్ని ఈరోజు మనం రోస్ట్ చేయబోతున్నాం. స్వాగతం, నేను మీ సాయి కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొన్న చేసిన వీడియో అంత పేర్లేదు, అందుకే ఈ వీడియో పేలుతుంది అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో పేలాలంటే మీరు ఈ వీడియోకి హైప్ ఇవ్వాలి, లైక్ చేయాలి, ఏదో ఒకటి కమెంట్ చేయాలి, వీడియోని ఎండ్ వరకు చూడాలి. ఇంకా డైరెక్ట్ గా వీడియోలోకి పోదాం. వాట్ ఈస్ దిస్ పిల్లర్ డూయింగ్ హియర్? అరే వాడు పిల్లర్ అన్నప్పుడే నువ్వు అర్థం చేసుకోవాలరా, నువ్వు వాడి మతాన్ని ఫాలో అవ్వట్లేదని. నీ మానసిక పరిస్థితి బాలా. దిస్ ఇస్ ద ఫ్లాగ్ పోస్ట్ ఇన్ ఇండియన్ ట్రెడిషన్. అరే ఇండియన్ ట్రెడిషన్ అయితే ఇండియాలో ఫాలో అయ్యే ట్రెడిషన్ ని ఫాలో అవ్వడం కానీ వాళ్ళ ట్రెడిషన్ ని తీసుకొచ్చి ఇండియాలో కాపీ కొట్టడం ట్రెడిషన్ ఎట్లా అవుతారా? అందుకే అంటారు తప్పిపోయిన గొర్రెని తీసుకొచ్చి మందలో కలుపుతాడని. తప్పిపోయిన గొర్రెలే వీళ్ళు, అదే మందలో కలుస్తున్నారు. మరి అన్నట్టే బిహేవ్ చేస్తారు వీళ్ళు. గట్టిగా మాట్లాడుకుంటే వీళ్ళు చేస్తుంది తప్ప రైటా అని పక్కన పెడితే క్రింజ్. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఓకే, సో ఇన్ ఇండియన్ టెంపుల్స్ అండ్ ఇండియన్ చర్చెస్. మళ్ళీ ఇండియన్ టెంపుల్స్ అంటాడు. ఇండియన్ టెంపుల్స్ ఏంట్రా? టెంపుల్స్ ట్రెడిషన్స్ ఏంట్రా? మీరు చర్చిలు కడుతున్నారా లేక టెంపుల్ కడుతున్నారా? పిచ్చి ఎక్కువ అయితే పిచ్చి ముదిరింది అంటారా? దీన్ని ఏమనాలరా? We have a flag post whenever we celebrate our feast. Okay. అరే మీరు పిచ్చోళ్ళు అయిందే కాకుండా వాడిని పిచ్చోళ్ళని చేస్తున్నారా? వాడే షాక్ అవుతున్నాడు. వాడి ఎక్స్ప్రెషన్ లోనే తెలుస్తుంది ఏంది వీళ్ళు నన్ను పిచ్చోళ్ళని చేస్తున్నారు అని చెప్పి. అరే హోలీ వాటర్ కొడతారా, కానీ ఆ ఉచ్చ కొట్టరు. మీరు ఆ ఉచ్చ కొడుతున్నారు హోలీ వాటర్ బదులు. ఎవడైనా పిల్లర్ని హిందూ ధర్మంలో ధ్వజస్తంభం, వాడి దృష్టిలో పిల్లర్, రెండు కలిపి ఏసు స్తంభం చేసి మింగారు. పిచ్చండి ఇది. అరే గొర్రెలకి ఐక్యూ చాలా తక్కువ ఉంటది, అందుకే వాటిని కోస్తారు. మీకు వాటికంటే తక్కువ ఐక్యూ ఉన్నట్టుందరా? మిమ్మల్ని ఇటు కొయ్యలేము, అటు బలియలేము, భూమికి భారం అవుతున్నారా మీరు? చూడబోతున్నా ధ్వజస్తంభం పక్కన పెట్టు, చివరికి మనం బతుకమ్మలు ఆడతాం తెలంగాణలో, దాన్ని తీసుకుపోయి వీళ్ళు ఏం చేశారు చూడు. రే బావేంట్రా బావా, రే ఇంత దిగజారారా నా బావా అంటే వాళ్ళు ఈసయ్య అని ఎగురుతున్నారు. ఒకడేమో తండ్రి అంటాడు, ఒకడే వీళ్ళేమో బావ అంటున్నారు. అరే ఏం మనుషులరా మీరు? ఉజ్జాలు కూడా ఇంత దారుణంగా బిహేవ్ చేయరు కదరా. శాంతికి చిహ్నమైన యేసు ప్రభువుని బావా అనడమే తప్పురా. యేసు ప్రభు పెళ్లి చేసుకున్నాడా? లేదు. మరి బావాని ఎట్లా అంటారా మీరు? అరే మీరు క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నామన్న ఇమాజినేషన్ లో పాపం చేస్తున్నారా మీరు. సాంప్రదాయం హిందూ సాంప్రదాయం, వీళ్ళు పెట్టుకున్న పేరేమో క్రైస్తవం. ఇదే మల్టీ యూనివర్స్ క్రింజరా బాబు. అరే బతుకమ్మ అప్పుడు పువ్వులు పెడతారా, మీరు చేసే చెవిలో పువ్వులు పెడుతున్నారా? అరే బతుకమ్మ అంటేనే ఆడదరా, మీరు ఏసయ్య మొగోడు కదరా. వీళ్ళ లాజికల్ ఎట్లుంటాయంటే అన్ని మతాలను కలిపి మిక్సర్ చేసి హిందూ మతం నుంచి కాపీ కొట్టేస్తే ఎట్లుంటది? హిందూ మతాన్ని క్రిస్టియన్ మతాన్ని మిక్స్ లో చేసి హిందూ మతాన్ని క్రిస్టియన్ మతంలో చేర్చి ఫాలో అవుతున్నారు. కల్చర్ ని మిక్స్ పట్టొద్దురా. అరే పండగ అంటే దాంట్లో ఒక ఫీల్ ఉండాలి, ఒక డివైన్ ఉండాలి, కానీ కామెడీ ఉండొద్దు కదరా. కామెడీరా ఇది. గట్టిగా మాట్లాడుకుంటే కామెడీ కంటే దారుణం. అరే జీసస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడే కాదు, వరాలు ఇస్తాడు అని లిరిక్స్ ఎట్లా పెట్టావరా నువ్వు? వరాలు ఇవ్వడు రా జీసస్, వరాలు ఇవ్వడు. ఈజ్ ఏ సింబల్ ఆఫ్ పీస్, ప్రశాంతత. అతనికి జనాల మీద కృప ఉంటది, శాంతిని ఇస్తాడు, దాని వల్ల రక్షణ తోడ్పడుతుంది. అది బైబిల్లో ఉంటదరా. అంతేగాని వరాలు ఇస్తాడని ఓపెన్ గా బైబిల్లో ఉండదు. వీళ్ళు పెద్ద మాఫియా తయారు చేస్తున్నారు, వీళ్ళు పెద్ద మాఫియా. అరే సాంబార్ ని బిర్యానీలో వేసుకొని తింటారా ఎవరైనా? మీరు చేసేది అంతకంటే దారుణంగా ఉందరా. ఇది చూడు ఇప్పుడు. రే బైబిల్లో విగ్రహారాధన పాపం రా, పాపం చెప్తున్నారు ఎందుకురా? అరే మీరు ఇవి ఫాలో అయితే మిమ్మల్ని సైతాన్ గాడు తప్ప జీసస్ మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయడు. అటు మీకు సైతాన్ గాడు, ఇటు హిందూ ధర్మము, రెండు అటాక్ అయితేరా మీకు. హిందూ ధర్మం ప్రకారం ఇది తప్పు, బైబిల్ మతం ప్రకారం కూడా ఇది తప్పు. ఏం జనరా ఇది? అరే మీరు తప్పు మీద తప్పు చేస్తున్నారా, తప్పుడు బతికిది. బైబిల్లో నాకు ఎక్కడైనా సరే నువ్వు దేవుడిని దీపంతో ఆరాధించు, నూనె వెయ్యు అని రాసుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ విగ్రహం పెట్టి పూజించు అని రాసుంటే నాకు చూపెట్టు. ఉండదు. బీహార్ వాళ్ళు కూడా గిట్లుంటారు, అందుకే ఆడ బీజేపీ వేసాడు.
బీహార్ లో డెవలప్మెంట్ పేరుతో కొన్ని సరుకులు తీసుకొచ్చి ఏదైనా కడదామని చూస్తే డెవలప్మెంట్ చేద్దాం అనుకునే సరుకులు ఎత్తుకపోతారు, అమ్మేసి బతుకుతారు. ఎందుకంటే వాళ్ళు దొంగోళ్ళు, అలా మైండ్ సెట్, అలా ఐక్యూ అంతే. వాళ్ళకంటే దారుణంగా వీళ్ళ ఐక్యూ ఉంది. అరే మీరు జీసస్ ని, బైబిల్ ని ఫాలో కండిరా అంటే జీసస్ ని హిందూయిజంలోకి కన్వర్ట్ చేసేస్తున్నారు. మళ్ళీ దానికి పేరు క్రిస్టియానిటీ. మళ్ళీ ఒరిజినల్ క్రిస్టియన్స్ వచ్చి పిల్లర్ అంటారు దాన్ని. అరే మీరు అన్నం తినే ముందు ఒకసారి ఆలోచించండి రా, ఎవరు అన్నం తింటున్నారు, అసలు ఈ అన్నం ఎక్కడ పుట్టింది, అసలు యాక్చువల్ ధర్మం ఏంది, ఇదంతా తెలియకపోయినా బైబిల్ అయినా చక్కగా ఫాలో కండి, చదువుకోండి ఫస్ట్. అరే మీరు సనాతన ధర్మంలోకి జీసస్ ని ఒక పాట లాగా పూజిస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే నేను కూడా సేమ్ దూరం నుంచి చూసి అబ్బో గుడి కనిపించింది, మంచిగా దీపారాధన జరుగుతుందని లోపలికి వెళ్దామని వెళ్ళిన ఒకసారి ఆంధ్రాలో పోయి చూస్తే అక్కడ మేరీ మాత ఉంది. షాక్, ఏంద్రా ఈ క్రింజ్ అనుకున్నా. చాలా గ్యాప్ తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు ఫాలో అవుతుంది క్రిస్టియానిటీ కాదు, క్రిస్టియానిటీ పేరుతో హిందూ ధర్మంని మరవలేక దాన్ని ఇందులో కల్పిస్తున్నారు. అండ్ ఇటువంటి గమ్మత్తులు క్రిస్టియానిటీలోనే కాదు హిందూ ధర్మంలో కూడా ఉంటాయి. అవి కూడా నెక్స్ట్ వీక్ తీసుకొస్తా. అది తీసుకురావాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకో, అండ్ తీసుకురావాలా వద్దా అనేది నువ్వు కమెంట్ చేయి. అవి ఇంకా క్రేజీ ఉంటాయి. ఇప్పుడు హిందూ ధర్మంలో ఊరేగిస్తారు, సత్యనారాయణ వదనం జరిగినా, ఏదైనా పల్లకి దేవుడి పెళ్లి జరిగినా కానీ. బట్ క్రిస్టి సింబల్ ఊరేగింపు ఎప్పుడన్నా చూసినావా? చూడు. స్లోలీ మెల్లిగా హిందూ ధర్మంలోకి క్రిస్టియానిటీని ఘోరంగా కన్వర్ట్ చేసే థింగ్స్ చూడు. అరే అది ఊరేగింపులా లేదరా, ఊరేగుతున్నట్టుంది. అరే మీకు క్లారిటీ లేకపోతే మీరు ఫాలో కాకండ్రా. అంతేగాని క్లారిటీ పేరుతో హిందూ ధర్మంలోకి క్రిస్టియానిటీని తీసుకొచ్చి ఫాలో అవ్వడం అనేది పాపంరా. జీసస్ అనేవాడు ఏడుస్తాడు, దేవుడి దూత కాస్త దూతని గొర్రెలాగా మారుస్తున్నారు మీరు, లిటరల్లీ చెప్తున్నా. సింపుల్ బైబిల్ ఫిలాసఫీ అదుపు తప్పిన గొర్రెని అదుపులోకి తీసుకొచ్చి మంచి నడవడికలో నడిపిస్తాడు. వీళ్ళు జీసస్ నే పట్టుకుపోయి అదుపు తప్పేలా చేస్తున్నారు, జీసస్ నే గొర్రెలా చేసేస్తున్నారు. గొర్రెని కాపాడేది జీసస్ అయితే వీళ్ళు జీసస్ నే గొర్రె చేస్తున్నారు. అట్లుంది వీళ్ళు ఫాలో అయ్యేది. పిచ్చండి ఇది. అరే యాక్చువల్ క్రిస్టియానిటీకి మీనింగ్ తెలుసుకొని రావండి రా బాబు. ఒక 10 ఏళ్ళు పోయిందనుకో ఏది హిందూ ధర్మం ఏది క్రిస్టియానిటీనో అర్థం కాదు. గట్టిగా మాట్లాడుకుంటే ఒకప్పుడు బుద్ధిజం ఇట్లనే చేసిండ్రు. సో ఇప్పుడు హిందూ ధర్మం కంటే బుద్ధిజం పాతది అంటున్నారు. ఇది అట్లనే అవుతుంది ఫ్యూచర్ లో. హిందూ ధర్మం కాదరాబోయి క్రిస్టియానిటీదే పాతది. ఓ క్రిస్టియానిటీలోకి ఇట్లా జరిగేవి, క్రిస్టియానిటీనే హిందూ ధర్మంలో కాపీ కొట్టిండ్రు అంటారు. ఇంకో 200-300 ఏళ్ళు పోతే పిచ్చి పీక్స్ చూడబోతున్నా. మీరు చేసే క్రింజికి హిందూ ధర్మంని మర్చిపోయే ఛాన్స్ కూడా ఉంటారా రే? దారుణం రా, పంతులు ఉంటాడారా? యేసునాథాయ ధీమహి ఏం రా? లిటరల్లీ చెప్తున్నా, మీరు నరకంలోకి పోతారా? తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. పాపాలను తొలగించి జీసస్ మిమ్మల్ని స్వర్గంలో పడేయాలని చూస్తాడు, కానీ మీరు జీసస్ నే నరకంలోకి పడేస్తున్నట్టు ఉంది. ఇది అరే జీసస్ విగ్రహాలే పెట్టి పూజించడం అనేది బైబిల్ ప్రకారం పాపం. మీరు డైరెక్ట్ మేరీ మాతనే పెడుతున్నారా? వెనకాల యాపాకులు పెట్టి మళ్ళీ పంతులు అంట. అరే పంతులు ఎన్ని నుంచి వచ్చారా? పాస్టర్ కదరా ఉండాలి అక్కడ. ఎవర్రా మీరంతా? ప్రేయర్ కదరా జరగాలి, అర్చనలు జరుగుతాయారా, పూజలు జరుగుతాయారా? ఇంత పిచ్చి నేను ఎర్రగడ్డలో కూడా చూడరా. పిచ్చాసి పత్రులలో కూడా ఇంత పిచ్చోళ్ళు ఉంటారు. ఏని జీలం లే పక్కజర్ ఇట్లా సాంగ్స్ ని కాపీ కొడుతున్నారు, ట్రెడిషన్స్ ని కాపీ కొడుతున్నారు, ఈవెన్ విగ్రహారాధనని కాపీ కొడుతున్నారు, స్తంభాలను కాపీ కొడుతున్నారు, గుళ్ళని కాపీ కొడుతున్నారు. ఇంకెందుకురా కన్వర్ట్ అవ్వడం? ఇక్కడనే ఉండిపోవచ్చు కదరా. మీరు మనుషులు కాదరా, గొర్రెలు. మీరు సారీ, గొర్రెల కంటే దారుణం మీరు. అంతేగా. ఇది ఎట్లుందంటే ఇక బైబిల్ తెలియదు, భగవద్గీత తెలియదు, ఖురాన్ తెలియదు. గుడ్డిగా పుట్టినప్పటి నుంచి మూర్తిని మొక్కుతున్నాం. అంటే హిందూ ధర్మాన్ని ఫాలో అవుతున్నాం, గుడికి పోతున్నాం, మొక్కుతున్నాం. ఇక అదే ప్లేస్ లో జీసస్, మేరీ మాత, క్రైస్ట్ సింబల్ ని రిప్లేస్ చేసేస్తున్నారు. రిప్లేస్ చేసేసి ఇక అట్లనే పూజిద్దామని డిసైడ్ అయినారు. ఎందుకంటే వీళ్ళకు కొత్తగా ఇది చదివి దీన్ని ఫాలో అయ్యే కెపాసిటీ లేదు వీళ్ళకి, అందుకే దీన్ని అట్లా కల్పిస్తున్నారు. అండ్ ఇంకో స్ట్రాటజీ ఏంటంటే కొన్ని రోజులు పోతే ఇదే అదే అయిపోద్ది, దీని నుంచి అది పుట్టింది అంటారు. అంతా దొంగలు కూడా ఉంటారు. అండ్ నెక్స్ట్ కొండల మధ్యలో వెలిసిన మరియం తల్లిని చూడడానికి అరే నీ అబ్బా, అరే నిప్పు, నీ అబ్బా జఫా తిరణాలకు వచ్చా. 3 రోజులు జరిగే ఈ తిరణాల్లో వెలిసిందంట, వెలిసింది మరి అమ్మ అంట. అరే హిందూ ధర్మం అనేది పురాతనమైనది. అక్కడక్కడ తవ్వితే విగ్రహాలు బయటికి వెళ్ళేవి, ఎందుకంటే పురాతనమైంది. అక్కడ వెలిచింది అని అనేవారు.
అక్కడ నుంచి భూమిలోంచి స్వయంగా వెలిచింది కాబట్టి బయటకు దొరికింది కాబట్టి. అరే ఇది వెలిచిందారా, పెట్టింది రా, అది పెట్టింది వెలిచింది ఎలా అవుతారా? గొర్రె ఇదే మొదటి రోజు. పోయిన సంవత్సరం వరకు ఈ తిరణాల్లో ఉండే కొట్లన్నీ రోడ్డు పక్కన ఉండేవి, కానీ ఈ సంవత్సరం లోపల బొక్కలో పెట్టారు. ఇది మొదటి రోజు కాబట్టి జనమంతా తినే కొట్టులో తప్ప తిరునాళ్ళు అంట. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొండెక్కడాలు, దీపాలు ముట్టియడాలు, పసుపులు వేయడాలు, అర్చనలు చేయడాలు, స్తంభాలు క్రిస్టియానిటీలో ఉండవు. ఇల్లు పెట్టారు, అది పాపం బైబిల్ ప్రకారం. బట్ ఇల్లు పాపాత్ముల కంటే దారుణం, గొర్రెలు కూడా కాదు ఇల్లు. నీ కొండెక్కుదాం పదండి అని నా కాళ్ళని బ్రతిమాలుతుంటే నిప్పులతో కాళ్ళు ఊడి కైలాసానికి ఉరికేలా ఉన్నాయి తప్ప కొండెక్కేలా లేవు. ఇదెక్కడి సాంప్రదాయమో నాకు అర్థం కాదు. అరే విష్ణుమూర్తి అని అంటారు, అంటే మూర్తి అంటే విష్ణువుని మూర్తిలాగా పెట్టి పూజిస్తారు. జీసస్ మూర్తి, మేరీ మూర్తి ఎక్కడైనా ఉందారా? మరి మీరు ఎందుకు పెట్టి పూజిస్తున్నారా? మనకి కోతులకి పందులకి ఏమీ తేడా లేదు, మనుషుల్లో ఏం తేడా వచ్చిందంటే బికాస్ ద ఇంటెలిజెన్స్. మళ్ళీ వీళ్ళు చేసే పనులు ఎట్లుంటాయంటే నంద్యాల జిల్లాలో అయ్యప్ప స్వాములను ఇట్లా కొట్టిండ్రు. చర్చి సౌండ్ తగ్గించండి అని చెప్పినందుకు ఆ యొక్క అయ్యప్ప స్వామికి చెందిన కుటుంబ సభ్యులను దారుణంగా చెప్పులతో కొడుతూ అవమర్యాదిస్తున్న సంఘటన. స్వాములు, అయ్యప్ప స్వాములు పూజ చేసుకుంటే వెళ్ళి వీళ్ళు కొట్టిండ్రంట వాళ్ళు. అరే చర్చిలో సౌండ్ తగ్గించుకోరా అన్నందుకు కొట్టిండ్రంట. ఇవే ఇక్కడికే దారి తీస్తాయి థింగ్స్ అనేవి. ఏది శాంతి, ఏది శాంతికి చిహ్నం యేసయ్య. ఇక్కడ శాంతి లేదు, కొట్టడం ఏంట్రా కొట్టడం ఎందుకు? ఇక్కడ మీరు క్రింది చేస్తున్నారు, ద్వేషాలను పెంచుకుంటున్నారు తప్ప ఇంకేం చేయట్లేదురా మీరు. 40 రోజులు అంటే ఉపాసం ఉంటానంట. మళ్ళీ ఈడొచ్చి 40 రోజుల ఉపవాసం అంట. ఉపవాసం ఉంటుందారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్లు మటన్లు రోజులు తెలియకుండా, టైం తెలియకుండా ఎక్కడ పడితే అక్కడ క్రిస్టియానిటీలో తినడం ఉంటుంది, అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఆ ఫ్రీడమ్ని కూడా రెస్ట్రిక్ట్ చేస్తున్నారు కదా. ఉపవాసం ఉంటుంది, అది కూడా 40 రోజులు ఉపవాసం అంట. అరే దీనివల్ల ఎఫెక్ట్ అయ్యేది సామాన్య ప్రజలు రా. లిటరల్లీ ఇది అబ్సల్యూట్ క్రింజ్ కంటే దారుణమైన థింగ్ ఇది. అండ్ వీడియో అయితే ఇది మామ. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి కాసేపు కాలక్షేపం చేయించండి. రోస్టింగ్ అనేది మీరు అలవాటు చేసుకుంటే మీ జీవితంలో ఇప్పుడున్న దానికంటే ఎక్కువ హ్యాపీగా ఉంటారు. అండ్ ఇక్కడ దాకా వచ్చినా అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. సబ్స్క్రైబ్. ఓకే బాయ్. ఓకే.